తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త రథసారథి రాబోతున్నారా? ఈ నెల 15 లోపే ప్రకటన ఉంటుందా? రేసులో ముందున్నది ఎవరు? చివరి ప్రయత్నాలు చేస్తుంది ఎవరు? పాత కాపులకే అవకాశం ఉంటుందా? లేక బీసీ నేతకు బీజేపీ పగ్గాలిస్తారా? బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతుంది. పోస్టు ఒకటే అయినా ఆశావాహులు ఎంతో మంది ఉండడంతో కమలం పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఎందరో ఆశావాహులు, ఎన్నో సమీకరణాలు. దీంతో రోజుకో పేరు తెర మీదకి వస్తుంది. ఒక దశలో బీజేపీ చీఫ్ ఎంపిక పూర్తయింది. ఇక లాంఛనమే మిగిలి ఉందన్న మాట కూడా వినిపించింది. కానీ ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చిందని టాక్. అధ్యక్షుడి ఎంపిక దాదాపు పూర్తి కావచ్చిందని అంటున్నారు కమలనాథులు. ఈ నెల 15 లోపు ఏ క్షణంలోనైనా జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్ర కాషాయ రథసారథి రేసులో ఉన్న నేతల్లో ఓవైపు గుబులు, ఇంకోవైపు ధీమా కనిపిస్తుందట. పైకి మాత్రం తమకే అధ్యక్ష పదవి రాబోతుందని చెబుతున్నప్పటికీ అధిష్టానం ఎవరికి శుభవార్త చెబుతుంది, ఎవరికి హ్యాండ్ ఇస్తుంది అన్న టెన్షన్ మాత్రం ఆశావాహుల్లో కనిపిస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ లాంటి నేతల మద్దతున్న వారికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్ష పదవి గురించి ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసిన ఇన్ఛార్జ్ శోభా కరంద్లాజేను చాలా మంది నేతలు కలిశారట. తమ బలాబలాల గురించి వివరించి తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారట. ఏకాభిప్రాయం అటుంచితే ఎవరికి వారే తనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరడంతో సీన్ ఢిల్లీకి మారిందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకాభిప్రాయం కుదిరే అవకాశమే లేదని ఢిల్లీ పెద్దలు కూడా గ్రహించినట్లు తెలుస్తుంది. అందుకే ఉన్నంతలో బెటర్గా కనిపిస్తున్న వారికి అవకాశం ఇస్తారని టాక్. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాద్కు రానుండడం ఆసక్తికరంగా మారింది. ఆయన తెలంగాణ పర్యటనలో ఉండగానే బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధర్రావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ రేసులో ఈటెల రాజేందర్ ముందున్నారన్న ప్రచారమైతే జోరుగా సాగుతుంది. రాష్ట్రంలో 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర, ఎంపీగా అధిక మెజార్టీతో గెలవడం, పైగా బీసీ నాయకుడు, ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. అసలే రాష్ట్రంలో బీసీ నినాదం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈటెలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా జోరుగా లాబియింగ్ చేస్తున్నట్లు టాక్. జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ఆయన ప్రయత్నం చేస్తున్నారట. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైలెంట్గా అధ్యక్ష పదవి కోసం లాబియింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాకుండా పాత వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్తో రామచంద్రరావు సీనియర్ల మద్దతు కూడగట్టినట్లు టాక్. ఎంపీల్లో ఎవరికి ఛాన్స్ ఇచ్చినా పార్టీ తమ కంట్రోల్లో ఉండదని భావిస్తున్న ఒకరిద్దరు సీనియర్ నేతలు పాత కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ను వినిపించారట. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వెయ్యాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందట. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాకు అవకాశమిచ్చారు. ఇక ఆ కోణంలో ఆలోచిస్తే తెలంగాణలో డీకే అరుణకు ఛాన్స్ దక్కొచ్చని చెబుతున్నారు. ఇక పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడిన మురళీధర్రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఓవైపు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తూనే మరోవైపు పొలిటికల్ సర్వేలు చేసినట్లు సమాచారం. ఆ సర్వేల్లో ఒక నాయకుడి వైపు ఎక్కువ మొక్కు కనిపించిందట. ఆ నాయకుడు ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.
ఏది ఏమైనా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నెల 15లోపే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటించవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగానే ఇక ఏ క్షణంలోనైనా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి తెలంగాణ కాషాయ రథసారథిగా బీసీ నేతకు అవకాశమిస్తారా, లేక పాత కాపులకే మరోసారి పెద్దపీట వేస్తారా అన్నది చూడాలి.